శీతాకాల సమావేశాల తొలి రోజే పార్లమెంటులో తీవ్ర గందరగోళం ఏర్పడింది. విపక్షాల ఆందోళనలతో లోక్సభలో వాయిదాల పర్వం నడిచింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై చర్చించాలి అనే డిమాండ్తో ఇండియా కూటమి ఎంపీలు సభ కార్యకలాపాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో లోక్సభ రేపటికి వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగానే ఇటీవల మృతి చెందిన ప్రస్తుత మాజీ పార్లమెంటు సభ్యులకు లోక్సభ నివాళులు అర్పించింది. బాలీవుడ్ హీమ్యాన్ ధర్మేంద్ర మరణానికి ఎంపీలు సంతాపం తెలియజేశారు. అనంతరం ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు స్పీకర్ ఓం బిర్లా ప్రయత్నించగా ఇండియా కూటమి పార్టీలు నిరసనకు దిగాయి. ఎస్ఐఆర్పై చర్చించాలి అంటూ నినాదాలతో సభను హోరెత్తించాయి. వెల్లోకి దూసుకెళ్లిన ప్లకార్డులు ప్రదర్శించారు కొందరు విపక్ష ఎంపీలు. క్వశ్చన్ అవర్కు సహకరించాలి అని స్పీకర్ ఓం బిర్లా పదే పదే విజ్ఞప్తులు చేసినా వెనక్కి తగ్గలేదు. గందరగోళం మధ్య స్పీకర్ ఓం బిర్లా తొలుత సభను 12 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ 2 గంటల వరకు వాయిదా పడింది. వాయిదా అనంతరం 2 గంటలకు సమావేశం కాగా విపక్షాలు ఆందోళన వీడలేదు. గందరగోళం మధ్యే మణిపూర్ జీఎస్టీ సవరణ బిల్లును లోక్సభ ఆమోదించింది. అనంతరం లోక్సభ మంగళవారానికి వాయిదా పడింది. లోక్సభలో విపక్ష సభ్యుల తీరుపై స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాలను అడ్డుకోవడంపై ఆగ్రహించారు. ప్రజా సమస్యలు లేవనెత్తడానికే ప్రజలు పార్లమెంటుకు పంపారు అని గుర్తు చేశారు. चर्चा करो, मैं सबको पर्याप्त समय पर्याप्त अवसर उपलब्ध कराऊंगा, लेकिन नियोजित तरीके से सदन को बाधित करना ये लोकतंत्र के लिए अच्छी परंपराएं नहीं है। देश की जनता ये देखती है कि हम लोग चुनकर आए, हम उनकी भावना कठिनाइयों को चुनौती समस्याओं को रखेंगे, लेकिन हर बार सदन को नियोजित तरीके से बाधा उत्पन्न करना ये अच्छी परंपरा नहीं है। आप हमेशा आके नारेबाजी तख्तियां सदन के अंदर नियोजित तरीके से बाधित ठीक नहीं है।